ఒక 2 రోజుల క్రితం మన మాజీ ఎమ్మెల్యే అయినటువంటి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు జనసేన పార్టీ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అయినటువంటి పంతం నానాజీ గారి మీద మరియు మన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి మీద విమర్శలు చేయడం జరిగింది. దానికి ఆయన చెప్పే సంభాషణ ఏంటంటే, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు వారి అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి సంస్కారం నేర్చుకోవాలంటున్నాడు. మీరా సంస్కారం గురించి చెప్పేది? గత 5 ఏళ్లలో ఏ విధంగా మా జన సైనికుల్ని వారి కుటుంబ సభ్యుల్ని ఏ విధంగా మాట్లాడారో ఒకసారి గుర్తు చేసుకోండి. పంతం నానాజీ గారిని ఏమంటున్నారు, ఈసారి ఏమన్నా మాట్లాడితే రాజమండ్రి దాకా వస్తా. రాజమండ్రి దాకా ఎందుకు, ముందు రాజమండ్రికి పోవాలంటే ప్రొద్దుటూరు దాటి మన మైదుకూరు రాయల్ సర్కిల్ దగ్గర దాటిపో, అప్పుడు అర్థమవుతుంది. అంటే జన సైనికులు అంటే అంతగా ఉందా? ఖబర్దార్ రాచమల్లి శివప్రసాద్ రెడ్డి, మీ ఇంటిని ముట్టడిస్తాం. జన సైనికులు అంటే చాలా చులకన భావంతో చూస్తున్నారు. అంతేకాదు, మీరు మాట్లాడే పద్ధతి ఎట్లా ఉందంటే ఏదో అహంకార ధోరణితో మాట్లాడుతున్నారు. జన సైనికులు అంటే తక్కువ అంచనా వేయొద్దు, కొంత వరకు వేచి చూస్తారు జన సైనికులు. మీరు మాటలు హద్దు దాటితే జన సైనికులు గీత దాటుతారు. గుర్తు పెట్టుకొని మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. మీ జనసేన పార్టీ బానిసత్వానికి లోనైందని చెప్పారు. ఏ విధంగా బానిసత్వం? ప్రజలను బానిసత్వం నుంచి విముక్తి కలిగించడం కోసం ఎన్డీఏ కూటమిని స్థాపించడానికి ముఖ్య పాత్ర పోషించిన నాయకుడు మా జన సైనికుడు, మా జనసేన అధ్యక్షుడు. అది గుర్తు పెట్టుకొని మీరు మాట్లాడాలా రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు. ఇప్పుడు ప్రజలంతా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత ఏ విధంగా సంతోషంగా ఉన్నారో గ్రామాలకు వెళ్ళి చూస్తే అర్థమవుతుంది. గ్రామాలలో పల్లె పండుగ 2.0 కానీ అంతకంటే ముందు కానీ ఏకగ్రీవంగా 4,500 కోట్ల నిధులతో ఏకగ్రీవ తీర్మానంతో ఆ గ్రామ పంచాయతీలలో రోడ్లు ఎట్లున్నాయో మీరు ఈ మధ్య కాలంలోనే తాళమాపురంకి వచ్చింటారు. రోడ్ ఎట్లుంది? హైవే ఉన్నట్టుంది. మీరు గడిచిన ప్రభుత్వంలో తాళమాపురం ముఖమన్నా చూసారా? తాళమాపురమనే కాదు, ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఏదైనా గ్రామం చూసారా? అదే విధంగా నీటి వసతి ఏ విధంగా ఉంది? పల్లెల్లో గ్రామాల్లో చూస్తే అర్థమవుతుంది. మీరు మా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతారా? మీరు రాజమండ్రి కాదు కదా, మళ్ళొకసారి చెప్తున్నా, మైదుకూరు రాయల్ సర్కిల్ దాటి వెళ్ళండి, చూద్దాం రాజమండ్రి దాకా వెళ్తారో లేదంటే మళ్ళీ తిరిగి వస్తారో. 2024 ఎలక్షన్లోకి వెళ్ళేటప్పుడు మీరు ఏమని చెప్పారు? ప్రొద్దుటూరులో నా కంఠంలో ప్రాణం ఉండగా ప్రొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ అనేది జెండా ఎగరదన్నారు. ఒకవేళ ఎగిరితే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నారు. మరి ఆ మాట ఏమైంది రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు? ఆ మాట ఏమైంది? ఎప్పుడు మీరు రాజకీయ సన్యాసం తీసుకుంటున్నారు? ఎప్పుడు శివాలయం దగ్గరికి వచ్చి రాజకీయ సన్యాసం తీసుకుంటారు? ప్రజలందరూ ఆ మాట కోసం ఎదురు చూస్తున్నారు. అంతేగాని రోజు ఆ మాటను కప్పిపుచ్చుకొని రోజు ఏదంటే ప్రెస్ మీట్ లో మాట్లాడితే ఎట్లా? ఎప్పుడు రాజకీయ సన్యాసం తీసుకుంటారు అది ముందు చెప్పండి. ఆ తర్వాత ఏదైనా ప్రెస్ మీట్లు పెట్టండి. ఎక్కడికైనా రాజమండ్రినా, కాకినాడినా, మంగళగిరినా ఆడికి పోతారు, పోదురు. మరి ఎగిరింది కదా 2024లో చెప్పిన మాటలు ఏమైనా? రాజకీయ సన్యాసం తీసుకున్నారా? తీసుకోబోతున్నారా? తీసుకుంటారా? ఆ ముందు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పండి. మీరు చెప్పిన మాటనే కదా, కడపలకు పౌరుషం ఎక్కువ, మాకు ఏదైనా మాట చెప్తే చేస్తాం. మరి ఆ మాట ఏమైంది? మననే శివాలయం సర్కిల్లో 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని ర్యాలీ కూడా నిర్వహించినాం కదా. మరి రాజకీయ సన్యాసం ఏమైంది? తీసుకున్నారా? మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.